హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ సంగీత వ్లాగ్స్. ఈరోజు అయితే సంక్రాంతి స్పెషల్ వ్లాగ్ అండి. సో ఈరోజు ఒక పార్ట్, రేపు ఒక పార్ట్ అట్లా పోస్ట్ చేస్తాను. సో 2 పార్ట్స్ చూసి అయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు అయితే వితౌట్ ఎనీ స్కిప్పింగ్ ఈ వీడియో అయితే పక్కా 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 మీరు వాచ్ చేయండి. పక్కా ఎంటర్టైన్ అవుతారు. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియో కోసం. సో నేనైతే ఇక్కడ మడుగులు చేస్తున్నా. మా వరంగల్ సైడ్ అయితే మడుగులు అంటాను. కారపూస అట్లా కొన్ని కొన్ని ఏరియాలో నేమ్స్ వేరే ఉంటాయి కదా. సో మేమైతే మడుగులు అంటాము. మడుగులు అయితే చేస్తున్నాను. సో నేను సింగిల్ హ్యాండెడ్ కాబట్టి 2 kg ఆఫ్ మడుగులు అయితే చేశాను. సో ఇదైతే ఇంకా నెక్స్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి మీకు చూపిస్తాను. అన్నీ ఒకే వీడియోలో పెట్టాలంటే చాలా లెంతీగా అయిపోతుంది కదా. సో ఇలా అయితే చేసుకున్నాను నేను సింగిల్గా. సో ఇదైతే కదా. సో ఇక్కడైతే రోడ్ వేసారు, డాంబర్ రోడ్. నాకైతే రంగోలీ వేయడానికి వీలు కాలేదు, ఏమో ఇంకా డ్రై అవ్వలే రోడ్. సో నేను రంగోలీ వేయలే పెద్దగా. సో చిన్నగా నా ర్యాంప్ మీదనే నేను చిన్న చిన్నగా వేసుకున్నాను. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలే, ర్యాంప్ మీద అంత రాదు కదా. కలర్ వేసినా కూడా అది ఆగదు, ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది కదా వాటర్. సో ఏదో చిన్నగా అట్లా భోగి, ఓకే సారీ, ఇది భోగి డే రంగోలీ. సంక్రాంతి డే నేను తర్వాత చూపిస్తాను. సో ఇది భోగి డే, ఇంకా పిల్లలు లేవలే. సో వాళ్ళు లేవక ముందైతే నేను వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇది వచ్చేసి చిన్న గార్డెన్ మా ఇంట్లో. పెద్దగా ట్రీస్, ప్లాంట్స్ ఏం పెట్టలే, ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ అవుతున్నాయి కదా. సో ఎఫెక్ట్ అవుతుంది కదా ప్లాంట్స్, కానీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా పైకైతే వచ్చేసాను. పైన అయితే మా గోదామని చూపిస్తున్నారు కదా, కంటైనర్ ఇట్లా కట్టుకున్నాము. స్టాక్స్ అన్నీ పెట్టుకుంటాం కదా. సో పైన కొంచెం ప్లేస్ ఉందని చిన్నగా రంగోలీ వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం రంగోలీ. సో బయట ఆప్షన్ లేదు కాబట్టి పైన అయితే చిన్న రంగోలీ వేసుకున్నాను. కంటైనర్ అయితే ఇలా ఉంది. ఫుల్గా చూపించలేను, చాలా లెంత్గా ఉంది. సో ఇదైతే కంటైనర్. బయట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్. పక్కనైతే నిమ్మవాల్ స్కూల్ చూస్తూనే ఉన్నారు కదా. సో ఇవైతే ఇలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి అయితే కిందికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంట్లో కూడా వర్క్స్ ఉన్నాయి కదా. సో పిల్లలు లేసారనుకోండి అస్సలు వర్క్ చేయనియరు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో సింగిల్ హ్యాండెడ్గా నేనే అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే ఎర్లీగానే లేచి చేసుకుంటేనే బెటర్ కదా అని నేను ఎర్లీగానే లేసాను. ఇక బయట వర్క్ అయితే ఈజీగా ఫినిష్ అయిపోయింది. పెద్దగా రంగులు లేదు కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టలే. సో ఫాస్ట్గా చేసుకున్నాను. ఇలా ఎంట్రన్స్ దగ్గర అయితే పొంగల్వి ఇంకా ట్రీవి అయితే రంగోలీ చిన్నగా వేసుకున్నాను, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం. ఇక కడప మీద ముగ్గు అయితే కామనే కదా, పసుపు రాసి అయితే ముగ్గు వేసుకున్నాను. ఇక ఇంట్లో వెళ్ళిపోయి ఇంట్లో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సో ఇంట్లో అయితే పూజ కూడా చేసేసాను. బాతింగ్ ఎవ్రీథింగ్ ఫినిష్ అయిపోయింది. దేవుడి దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. ఇదైతే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు. చాలా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో మా ఇంటికి దేవుడు వచ్చిండని చాలా ఫీల్ అయిపోయాను. ఇది వచ్చేసి మాకు న్యూ ఇయర్ రోజు రిసీవ్ చేసుకున్నాను ఈవినింగ్ టైంలో. సో న్యూ ఇయర్ రోజు దేవుడు ఎలా వచ్చాడు, సో ఇయర్ అంతా నాతోనే ఉండాలి, మా ఇంట్లోనే ఉండిపోవాలని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలా కార్డ్ అయితే వచ్చింది, శ్రీరామ జన్మభూమి కార్డ్ అయితే. అక్షంతలు రిసీవ్ చేసి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఎలాగో అది నా బర్త్ ప్లేస్ కాబట్టి నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళి మా రాముడిని టెంట్ నుంచి ఒక విశాలమైన భవనంలో తీసుకొస్తున్నామని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కార్డ్తో పాటు ఇవి కూడా ఇచ్చారు, డీటెయిల్గా ఉంది ఏంది హిస్టరీ అనేది అయోధ్య టెంపుల్ది. సో హిస్టరీ అయితే ఇందులో ఉన్నాయి. అందరికీ రిసీవ్ చేసే ఉంటారు కదా, సో అందరికీ తెలిసింది కదా, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదైతే పూజా మందిరం అయితే నేను పెట్టుకున్నాను. ఎవ్రీడే నా దేవుడు ఈయన పూజ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేనైతే, అందుకే ఇక్కడైతే పెట్టుకున్నాను. 22nd డే రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఉంది కదా, ఆ రోజైతే అందరం హ్యాపీగా మన దేవుడిని మన ఇంట్లో వెల్కమ్ చేసుకోవాలి, దీపం చేసుకోవాలి. ఒక దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అలా చేసుకోవాలని చాలా ఉంది. 500 ఇయర్స్ తర్వాత మన దేవుడు ఇంట్లో వచ్చారు. ఇన్ని ఇయర్స్ ఆయన టెంట్లో ఉండడం అంటే
పాపం ఆ దేవుడికి వనవాసం 14 ఇయర్స్ అనుకోవద్దు. 500 ఇయర్స్ అని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎంత ఎంత పెయిన్‌ఫుల్ అసలు. మన ప్రతి ఒక్కళ్ళకి ఒక ఓన్ హౌస్ ఉండాలని కోరిక ఉంటది గదా! సో, మన దేవుడికి ఆ డే వచ్చేసిందని నేననుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీ. సో, పాప అయితే ఫ్రెష్ అయిపోయింది. స్నానం పోసాను. సో, పూజ రూమ్‌లో అయితే వచ్చి తను గూడా నాతో ఉంది పూజ చేసేటప్పుడు. సో, ఇవైతే షేర్ చేశాను. ఎలా ఉంది నా పూజ నచ్చిందా? ఇంకా దీపమైతే పెట్టేసాను. పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారని ఇంకా నైవేద్యం పెట్టలే. సో, అవి ప్రిపేర్ చేస్తున్నాను. సో, ప్రిపేర్ చేసుకుంటానే, షూట్ చేసుకుంటానే మీతో షో చేస్తున్నాను. సో, నేనైతే రవ కేసరి చేశాను. అదైతే దేవుడికి పెట్టేశాను. ఇదండి రవ కేసరి. సింపుల్‌గా చేశాను. ఇదైతే దేవుడి దగ్గరైతే పెట్టేశాను. మీరేం చేశారు? మీ దగ్గర సంక్రాంతి ఎలా చేస్తారు? అవి గూడా నాతో షేర్ జేసుకోండి. సో, భోగి రోజైతే మేమిలా చేసుకుంటాము. భోగి రోజైతే మేము నాన్ వెజ్ తినము. ఆ రోజు ఓన్లీ వెజ్. సో, వెజ్జే కిచిడీలాగా చేశాను. సో, అవే తిన్నాము. సో, వర్క్ అయ్యేసరికి నాకు 1 అయిపోయింది ఆఫ్టర్‌నూన్. చాలా లేట్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి, దేవుడికి నైవేద్యం పెట్టేసి, పూజ అయితే ఫినిష్ అయిపోయింది. అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయినాం. ఇలా అయితే చాలా రేర్‌గా మా ఇంట్లో. ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. ఎక్కువగా కుదరదు టైము. సో, ఈరోజైతే ఇలా కుదిరింది. మా నిషు అయితే ఒక జోష్‌లో ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటా. సో, ఇలా అయింది ఈరోజైతే పూజ. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క లొకేషన్‌లో వేరే వేరేలాగా ఉంటది కదా పూజ. ఇక మీరెక్కడ నుంచి చూస్తున్నారు? ఏ లొకేషన్? మీ దగ్గర ఎలా చేస్తారు సెలబ్రేషన్? కైట్ ఎగిరిస్తారు కదా! అవన్నీ గూడా ప్లీజ్ నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పుకోండి. మా నిమ్ము అయితే భలే హ్యాపీ ఫీల్ అవుతుంది. పండుగలంటే అసలే ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలని చాలా ఉంటది తనకి. కానీ నాకు వీలు కాకనే నేను ట్రెడిషనల్ డ్రెస్ వేయలే. చాలా బిజీ ఉన్నాను నేను మార్నింగ్ నుంచి. సో, ఇంట్లో వర్కు ప్రతి ఒక్కటి వా వాళ్ళ డ్యాడీ ఈరోజు ఇంట్లో ఉన్నారని అస్సలు మామూలుగా హ్యాపీ లేరు. ఎందుకంటే అస్సలు వీలు కాదు వాళ్ళ డ్యాడీకి. ఏదో మార్నింగ్ వస్తే వెళ్తే నైట్ మిడ్‌నైట్ అలా అవుతా ఉంటది. సో, చాలా మిస్ అవుతారు వాళ్ళ డ్యాడీకి. ఈరోజైతే కుదిరింది. ఇలా అయిపోయిందండి నా పూజ. ఈవినింగ్ అయితే మేము బయటికెళ్దామని ప్లానేసాము. సో, డే అంతా అయితే ఇంట్లో వరకే ఫినిష్ అయిపోయింది గదా! ఎక్కడికి వెళ్ళలేదు. సో, ఎవ్రీడే అయితే కుదరదు గదా! పిల్లలకి అయినా, మా హస్బెండ్‌కైనా ఫ్రీ ఉండం కాబట్టి. సో, వచ్చిందే ఒక రోజు పిల్లలకి గూడా హ్యాపీగా చూసుకోవాలి కదా! అని ఇక బయటికెళ్దామని అయితే ప్లానేసాను. సో, బయటికెళ్ళే ముందైతే ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్‌గా పెట్టుకొని వెళ్ళాలి అని నేననుకుంటా. ఎందుకంటే బయటికి వెళ్ళొచ్చేసరికి మనం చాలా టైర్డ్ అయిపోతాం కాబట్టి ఎక్కువ వర్క్ చేయబుద్ధి గాదు. రాంగానే ఇట్లా హ్యాపీగా ఇంత తినేసి పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తది. ఎందుకంటే చాలా అలసిపోయి వస్తాం కదా! సో, నేనెప్పుడైనా బయటికెళ్ళే ముందు బెడ్ షీట్స్ చేంజ్ జేసి, నీట్‌గా దులిపేసి బెడ్ షీట్ అయితే మార్చుకుంటాను. సో, అవే చేస్తున్నాను. సో, పిల్లలైతే బయట ఆడుతున్నారు. ఈవినింగ్ 4 అవుతుంది గదా! సో, వాళ్ళైతే బైసికల్ రైడింగ్ జేస్తున్నారు ఇద్దరు పిల్లలు. సో, చిన్న పాప అయితే ఇక్కడే ఉంది నా దగ్గర. తను డిస్టర్బ్ చేస్తా ఉన్నది బెడ్‌షీట్ ఏస్తా ఉంటే. అందుకే నేను ఫోన్ యాంగిల్ మారుస్తా ఉన్నా. నేనెక్కడ ఫోన్ పెట్టినా షూట్ చేద్దామని తను వచ్చేసి గుంజేస్తుంటా ఉంది. సో, అదైతే యాంగిల్ మార్చుకుంటనే నేను బెడ్‌షీట్ వేస్తున్నాను.
సో ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లీనింగ్ అయిపోయినాకైతే బయటికెళ్తాం. ఎక్కడికెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో అయితే ప్లీజ్ మీరు చూసి నాకైతే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.